అందరికీ హాయ్ అండి. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియోలో మత్స్యకారులు లాంగ్ వేట్కి వెళ్లే ముందు వారు ఐస్ని ఫిల్ చేసుకొని బోటును ఏ విధంగా సముద్రంలోకి నెడతారనేది చూపించాను. అయితే ఈ వీడియోలో ఫర్ ద ఫస్ట్ టైం మత్స్యకారులు సముద్రంలో చేపలను ఏ విధంగా వేట చేస్తారు అనేది చూపించబోతున్నాను. మత్స్యకారులు ఈ విధంగా చేపలను అంటే చిన్న చేపలను ఉపయోగించి పెద్ద చేపలను ఏ విధంగా వేట చేస్తారనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మత్స్యకారులు ఈ విధంగా చిన్న చేపలను ఉపయోగించి పెద్ద చేపలను పడుతున్నారు కదా, అయితే వారు ఏం చేపలు పట్టడానికి ఇలా చేస్తున్నారు అనేది వారి మాటల్లో ఒకసారి విందాము. ఇక్కడ చూడండి, దీన్నే మనం తెలుగులో సావాడ్ అని అంటాము, ఇంగ్లీష్ లో రిబ్బన్ ఫిష్ కూడా అని అంటారు. అన్నీ ఇప్పుడు మనం కింగ్ ఫిష్ కి ఎర్రగా ఉపయోగిస్తున్నాము. సో ఆ సావాడ్ని అయితే మనం 3 గేలాల్లో ఉపయోగిస్తాం. సావాడికి ఆ మన సముద్రంలో వేసిన తర్వాత ఆ చేప తినడానికి వస్తుంది కదా, కోనాన్ చేప కింగ్ ఫిష్. సో అలాంటప్పుడు తినేటప్పుడు ఆ గేలం అనేది ఆ చేపకి అనేది ఉరెళ్తుంది అనమాట. ఉరెళ్ళడం అయితే గుచ్చుకుంటది. సో ఆ గుచ్చుకునే సమయంలోనే అప్పుడు మనం అక్కడికి వెళ్తాం కదా, అప్పుడు ఆ చేప అనేది మనం పైకి లాగేస్తాం అనమాట. సో ఈ రిబ్బన్ ఫిష్ ని ఎందుకు తినడానికి వెళ్తుంది అంటే, రిబ్బన్ ఫిష్ కి కింగ్ ఫిష్ కి చాలా ఇష్టం అనమాట రిబ్బన్ ఫిష్ అంటే. సో అందుకే మనం ఎక్కువగా రిబ్బన్ ఫిష్ లో ఉపయోగిస్తాం ఆ కింగ్ ఫిష్ ఎర్రకైతే. ఇప్పటికైతే సగం వెళ్తుంది సముద్రంలో లైన్ అనేది. నేను అనేది ఎర్రలు తగిలిస్తున్నాను, మా ఫ్రెండ్ ఏమైతే గేలాలు లెక్కిస్తున్నాడు ఒక్కొక్కటి. ఈ విధంగా మనం ఎంతవరకు లైన్ వేస్తామనేది కూడా మీకు చూపిస్తాను. ఎంత దూరం వెళ్ళింది, ఎన్ని చేపలు మనకు దొరికాయి అనేది కూడా మీకు చూపిస్తాను, సరేనా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే తోడైతే పూర్తి అయిపోయింది. తోడేయడము చూసారా, రిబ్బన్ ఫిష్ అయితే మనకు తక్కువ ఉన్నాయి, అందుకని తక్కువ శాతం తోడేసాం ఇవాళ. ఎన్ని గేలాలు ఉంటే పేసి కూడా ఒకసారి ఇక ఇవన్నీ మిగిలిపోయాయి అనమాట. ఇవన్నీ వేయాలంటే మనకి ఇలాంటి రిబ్బన్ ఫిష్ చాలా కొంచెం ఎక్కువ ఉండాలి. మనకు తక్కువ ఉన్నాయి కనుకనే ఈ తోడు ఇప్పటికి ఆప్షన్ ఇలాగా. లైన్ అయితే 2 మైళ్ళు వచ్చింది, అంటే 4 కిలోమీటర్ల లాంగ్ వచ్చింది. సో లైన్ మీద వెళ్ళి ఇప్పుడు మనం వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని చేపలు వస్తాయనేది మీకు చూపిస్తాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటాయి, లాస్ట్ వరకు చూడండి. కింగ్ ఫిష్లు పడతాయి, వేరే చేపలు కూడా పడతాయి, అవి చూద్దాం ఏమేమి వచ్చావనేది, సరేనా? వీడియో అయితే క్లిక్ చేయకుండా చూడండి. లైన్ మీద వెళ్దాం. లైన్ అయితే ఇప్పుడు మనం కట్టలు కట్టుకుంటాం కదా, తోడ అనేది కిందకి పోకుండా మనకు ఒక్కొక్క కట్ట కనిపిస్తుంది అనమాట. ఆ కట్టల ప్రకారంగా మనం అలా జర్నీ చేసుకుంటూ పక్కలెళ్ళి వెళ్తాం అనమాట. మన లైన్ పక్కలెళ్ళి అక్కడైనా మనం కట్టలు కట్టాం కదా, ఆ కట్ట అయినా అక్కడైనా బుడుకు కిందకి లాగిందనుకో అక్కడ మనకు చేప ఉన్నట్టు అర్థం అనమాట. సో ఆ చేప ఏ విధంగా ఎక్కడ మనం పడతామంది మీకు చూపిస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం మంచుతో నిండిపోయింది అనమాట. సముద్రం మొత్తం మంచి అనమాట. మన మొక్కలు మనకే కనిపించట్లేదు బోట్లోను. ఇక్కడ చూస్తున్నట్టుకైతే బాగా నీట్ గా ఉంది సముద్రం, ప్రశాంతంగా. ఇప్పుడైతే లైన్ మధ్యలో వెళ్తున్నాం. నేనైతే సామాన్లు అంతా రెడీ చేస్తున్నాను అనమాట. ఎక్కడైనా చేప మనకు కట్ట లాగిందనుకో తెలిసిపోద్ది కదా. ఇది ఇక్కడ చూపిస్తున్నారు, కట్ట అయితే కిందకి లాగుతుంది. ఇక్కడ ఏం చేప వస్తుందో మనం చూద్దాం, సరేనా? ఇక్కడ నేను గాలం కర్ర వేసి చేపను బోట్లోకి లాక్కున్నాను, చూసారా? దీన్నే మనం కింగ్ ఫిష్ అంటాము. ప్రస్తుతానికి అయితే ఒక కింగ్ ఫిష్ దొరికింది. మళ్ళీ ఇంకెన్ని దొరుకుతాయి అనేది మీకు చూపిస్తాను, మీరు నాతో పాటు చూసేయండి. అలాగే దీన్ని ఎందుకు ఇలా కొడుతున్నానంటే, అది కొట్టకపోతే సముద్రంలో గేట్ వస్తుంది అనమాట. అప్పుడు చెప్పాను చాలా వీడియోలో మీకు. అయినా సరే మనం అలా కొడితేనే కింగ్ ఫిష్ అనేది వెంటనే మనకు బోట్లో కదలకంటూ ఉంటది. చూసారా, ఈ విధంగా గాలం కర్ర తప్పించేసి దానికి తగులుకున్న గేలాలు తప్పిస్తున్నాను అనమాట. ఇదే విధంగా మనం ఎన్ని చేపలు పెట్టామనేది కూడా చూసేద్దాం, సరేనా? ఇక్కడ మనం కింగ్ ఫిష్ చేప తప్పించాం కదా, దానికనేది మళ్ళీ రిబ్బన్ ఫిష్ తగిలించేసి సముద్రంలో వేసేస్తాం అనమాట. ఎందుకంటే ఖాళీ గేలం సముద్రంలో వేస్తే మనకేమొస్తుంది, ఏమీ రాదు. కాబట్టి దానికి ఒక రిబ్బన్ ఫిష్ తగిలించేసి సముద్రంలో వదిలేసాం అనమాట. మళ్ళీ మనం తోటపై వెళ్ళి అలా జర్నీ చేసుకుంటూ వెళ్దాం. ఇంకెన్ని చేపలు మనం పెట్టామనేది మీకు చూపిస్తాం, సరేనా?
ఇక్కడ మీరు చూస్తున్నట్టుకైతే సరిగా అరగంట సేపు నుంచి గంట వరకు అయితే మేము వెయిట్ చేసాము. ఒక్క కింగ్ ఫిష్ దొరికింది మనకి, మీరు చూసారు ఫస్ట్లే. ఇక్కడ చేపలు ఎందుకో దొరకడం లేదు, అంటే మనం ఇన్ని గేలాలు వేసినా సరే ఒక్క చేపే దొరికింది. ఎందుకనేసి అని తెలుసుకుంటే ఇక్కడ ఒడెక్కువ అయిపోయింది అనమాట. ఒడంటే సముద్రం ఎక్కువ శాతం నడిచేస్తుంది అనమాట. సముద్రం నడుస్తుంది, సముద్రము అనేది చాలా ఎక్కువ శాతం నడుతుంది, ఒక్కొక్కసారి తక్కువ శాతం నడుతుంది. ఇప్పుడు ఎక్కువ శాతం నడిచేస్తుంది కాబట్టి చేపలు ఏమి మనకు దొరకలేదు. మన లైన్ ఏ విధంగా వేసామో మళ్ళీ అదే విధంగా మన బోట్లోకి లాగేసుకుంటున్నాం. చూసారా, ఈ లైన్ అనేది మనం వేసిన దగ్గర ఉండదు, సముద్రం నడుతుంది అని చెప్పాను కదా, సముద్రంతో పాటు అలా నడిచి వెళ్ళిపోతుంది తాడు కూడా. ఇప్పటికి ఒక గంటలోనికి ఒక 4 నుంచి 8 కిలోమీటర్లు నడిచింది, 4 మైళ్ళు అనమాట. 8 కిలోమీటర్లు నడిచి వచ్చింది తాడు. సో మనకి ఇంకా జర్నీ ఎక్కువైపోతుందని తాడు అనేది లాగేసుకుంటున్నాం బోట్లోకి. లాగేసుకొని మన ఊరు జర్నీ చేయాలి. మన ఊరు ఇక్కడ నుంచి 76 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ 76 కిలోమీటర్లు కూడా ఈ డేలోనే జర్నీ చేయాలన్నమాట. అలా అందుకనేసి మన లైన్ అనేది మన బోట్లోకి లాగేసుకుంటున్నాము. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వరకు చూడండి. సో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు వస్తూనే ఉంటాయి, సరేనా? మన లైన్ అయితే పూర్తిగా బోట్లోకి లాగేసుకోవడం అయిపోయింది ఆల్రెడీనా, జర్నీ వెళ్ళిపోతున్నాము. సరేనా, మరొక వీడియోతో కలుద్దాం, బాయ్. చూశారు కదా, మత్స్యకారులు ఎంత కష్టపడి లైన్ వేసినప్పటికీ ఇక్కడ చేపలు ఏమీ దొరకలేదు. ఇలాంటివి చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు చాలా బోట్స్ వేటకి వెళ్ళాయి. అయితే ఇప్పుడు ఇంకా మరికొన్ని బోట్స్ కూడా వస్తున్నాయి. ఆ బోట్స్ లో ఏం చేపలు పడ్డాయి కూడా మనము ఈ రోజు చూద్దాము. వీటితో పాటు ఇంకా మనము ఈ రోజు ఏం చేపలు తీసుకున్నామనేది కూడా చూపిస్తాను. ప్రెజెంట్ ఈ బోటు ఒడ్డుకి చేరుకుంది, ఇంకొక బోట్ కూడా వస్తుంది. ఆ బోటును కూడా ఒకసారి చూసేయండి. ఈ బోట్ లో ఏం చేపలు ఉన్నాయనేది కూడా చూపిస్తాను. ఈ విధంగా బోట్ ను ఒడ్డుకి ట్రాక్టర్ సాయంతో లాగుతారు. ఇంకొక బోట్ వస్తుంది చూడండి. మత్స్యకారులకు చాలా సమయంలోనే, అంటే చాలా టైమ్స్ ఏం చేపలు తీసుకొని రాకుండా ఖాళీ చేతులతో వస్తారు. అంటే వాళ్ళకి అక్కడ ఇంజిన్ కి ఉపయోగించిన డీజిల్ ఇంకా వారి శ్రమకు కూడా వృధానే చెప్పవచ్చు. మత్స్యకారులు ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఒకసారి 2 సార్లు కాదు, చాలా టైమ్స్ అయినప్పటికీ కూడా మరుసటి రోజు వేటకు వెళ్ళడానికి అంతే ఉత్సాహాన్ని చూపిస్తారు. మీరు గమనించినట్లయితే బోటు ఒడ్డుకు చేరుతూ ఉంటుంటే అందులోని వ్యక్తులు సముద్రంలోనికి దూకుతున్నారు. అలా ఎందుకు దూకుతున్నారో మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఇలా ఎందుకు చేస్తారంటే పడవ ఒక్కొక్కసారి ఒడ్డున బోల్తా పడుతుంది కదా, అందులో ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు కిందకి దూకేస్తూ ఉంటే పడవ కొంచెము తేలికయి స్టెబిలిటీగా ఉంటుందని ఇలా చేస్తారు. బోట్స్ అన్నింటినీ కూడా ట్రాక్టర్ సాయంతో ఈ విధంగానే ఒడ్డుకి లాగుతారు. ఇంజిన్ను ఉపయోగించినప్పుడు డీజిల్ను ఉపయోగిస్తారు. అయితే ఇంజిన్ లేకుండా కొన్ని బోట్స్ ఉంటాయి, వాటిని తెడ్డు బోట్లు అంటారు. అయితే వీరికి ఏం చేపలు తీసుకొని వచ్చారు అంటే వీళ్ళకి ఏం చేపలు పడ్డాయి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీళ్ళకి కూడా ఏం చేపలు పడలేదని చెప్తున్నారు. చిన్న చిన్న ఎరలకు ఉపయోగించే చేపలు పడ్డాయంట. దీంతో పాటు దీన్ని కలిబిందా అని అంటారు, ఇంగ్లీష్లో స్క్విడ్స్ అని అంటారు. అదేనండి లోకల్ భాషలో కోమట సంచులు. ఇది ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ ఇది అన్ని చేపల్లో కంటే చాలా డిఫరెంట్గా ఉన్న చేప. మీరు బాగా గమనించినట్లయితే దీనికి అంటే మసి అంటే బ్లాక్ కలర్లో ఒకటి రిలీజ్ అవుతుంది కదా. ఈ చేపలు చూసారా, ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి కదా, అన్నీ కూడా పెద్ద చేపలే. వీటిని బేరకత్తులు తీసుకుంటున్నారు. వీటిని పండుగప్ప చేపలు అంటారు. పండుగప్ప చేపలు టేస్ట్కి చాలా బాగుంటుంది. కేజీ వచ్చేసి 250 నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది. ప్రజెంట్ ఈ చేపలను అయితే మొత్తాన్ని 4000 రూపాయలకి తీసుకున్నారు. ఇప్పుడు మనం తీసుకున్న రొయ్యలు ఇవి. బాయ్.